హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను బిగ్ బాస్లో మీరు ఎంతగానో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న అమ్మ రాజశేఖర్ గారి భార్య రాధా రాజశేఖర్ గారిని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. మరి అమ్మ రాజశేఖర్ గారు బిగ్ బాస్ హౌస్లో నిజంగా జెన్యున్గా ఆడుతున్నారా, నిజంగా ఆయన మెంటాలిటీ అదేనా, ఆయన యాటిట్యూడ్ అదేనా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఏమన్నా వేరే ఫేస్ మాస్క్ ఏమన్నా వేసుకొని ప్లే చేస్తున్నారా, ఇలాంటి అనేక విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్ ఫైన్. సూపర్. ఓకే, మొత్తానికి బిగ్ బాస్ డైలీ చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే రాజశేఖర్ గారు లోపల ఉన్నారు కాబట్టి. ఎలా ఉంది అంటే బిగ్ బాస్ 4th సీజన్ ఎలా ఉంది? ఓవరాల్ సీజన్ వైజ్ ఎలా ఉంది? సీజన్ మా ఆయన ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. అంటే స్వార్థం స్టేట్మెంటా? స్వార్థం స్టేట్మెంటే. ఓవరాల్ సీజన్ బాగుంది. బిగ్ బాస్ వెళ్ళక ముందు అంటే ఇవి ఇప్పుడు మీకు మార్చిలోనే ఏప్రిల్లో మీకు మార్చ్ ఏంటి అసలు దేనికి ఆయన్ని సెలెక్ట్ చేశారు అని మీకు ఏమన్నా రీజన్ తెలుసా? దేనికి సెలెక్ట్ చేయడం ఏంటండి? అంటే ఒక పర్టికులర్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ వాళ్ళని అడగాలి ఎందుకు సెలెక్ట్ చేశారంటే తను కొరియోగ్రాఫర్, మంచి కొరియోగ్రాఫరు, ఎన్నో స్టేజ్ షోస్ చేశారు, మూవీ డైరెక్టరు, ఇంకా ఈ క్వాలిటీస్ కాకుండా ఇంకేంటి ఆట ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ జడ్జిగా చేస్తారు. వెల్ నోన్ పర్సన్ కదండి. వెల్ నోన్, బట్ ఒక పర్టికులర్ ఒక పర్సన్ తీసుకోవడానికి ఈ ఒక పర్టికులర్ రీజన్ లాంటిది ఏం చెప్పలేదా? వాళ్ళు మాకేం రీజన్ ఏం చెప్పలేదు. ఏమో కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అనుకున్నారా ఏంటో. సో కొంచెం ఎంటర్టైన్ ఉంటుంది హౌస్లో తినవల్ల అని అనుకున్నారేంటో, అందుకే చూస్ చేసుకున్నట్టు. మేడం, మామూలుగా మీకు యాజ్ ఎ డైరెక్టర్గా ఇష్టమా, కొరియోగ్రాఫర్గా ఇష్టమా? నాకు ఆయన కొరియోగ్రాఫర్గానే ఇష్టం, డైరెక్టర్గా కూడా ఇష్టమే. ఎక్కువ ఎక్కువ ఆయన అంటే ఇష్టం. ప్రొఫెషన్ పక్కన పెట్టేసి. ప్రొఫెషన్ ఏముందండి, ఈ రోజు ఇచ్చేస్తారు, రేపు ఇంకోటి చేస్తారు. ప్రొఫెషన్ కాదు, ఆయన ఇంపార్టెంట్ నాకు. సో ఆయన అంటే ఇష్టం నాకు. మీకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏదన్నా ఉందంటే ఏది మేడం? లవ్ అండి. అన్లిమిటెడ్ లవ్. అంత కేరింగ్. చాలా. గిఫ్ట్ లాంటివి ఏమన్నా ఇవ్వలేదా? గిఫ్ట్ లాంటివి తను మీకు మెమరబుల్, బాగా గుర్తుండిపోయేది? తను గిఫ్ట్లు ఇచ్చే టైప్ కదండి. మామూలుగా చూపించినట్టు కార్డు ఇస్తా షాపింగ్ చేసుకో అంటారా? ఒకటి గిఫ్ట్ నేను యాక్చువల్లీ లాస్ట్ మాది 18 years యానివర్సరీ. ఆ రోజు మటుకు పర్టికులర్గా నీకు గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి గిఫ్ట్ తెచ్చాను అని చెప్పారు. ఏంటన్నా అది అంటే ఫ్రేమ్ ఇచ్చారు, మా ఇద్దరి ఫోటో. నాకు యాక్చువల్లీ ఫోటోలు అంటే చాలా పిచ్చి. ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు, అది నాకు చాలా సంతోషం. అంటే బేసిక్గా ఒక పీరియడ్లో ఉన్నప్పుడు, పీక్స్లో ఉన్నప్పుడు, మనకు అర్నింగ్స్ వస్తున్నప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తున్నా, దానికి దుబారా ఖర్చు చేసేసి దాని తర్వాత గ్రాఫ్ లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చేస్తారు. లేదు, మేము కొంచెం ప్రాపర్టీస్ అవి బాగానే కొనుక్కున్నాం, బాగా వెల్ సెటిల్గానే ఉన్నాం. మామూలుగా బయట న్యూస్లో అక్కడ రాసేటట్టు అమ్మ రాజశేఖర్ గారి పరిస్థితి అమ్మారా ఏం లేదండి. నన్ను చూస్తే దేనంగా ఉన్నానా? దేన పరిస్థితుల్లో ఉన్నానా? అలా లేరు, బట్ అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది డైరెక్టర్ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది ఫేస్ చేయొచ్చు, అందరూ అలా ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు మామూలుగా లోపల సీన్స్ చూస్తున్నారు కదా, లవ్ సీన్స్, లవ్ స్టోరీ, లవ్ ట్రాక్, ఇవన్నీ మీరు చూస్తున్నారు. యాజ్ ఏ ఆడియన్గా మీకు ఏమనిపిస్తుంది? పెద్దగా ఏమీ అనిపించట్లేదండి. మరీ అంత ఎక్కువ లవ్గా ఎవరు చేసుకుంటున్నారని అంటున్నారు. అవునా? చేసుకునివ్వండి, పాపం అక్కడ చేసే పనే ఉంది, ఇంకా చేసుకునివ్వండి. అది వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చా? అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. గేమే కదా, మొత్తం అంతా గేమ్. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం సార్కి ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందేమో కదా? ఏం రావట్లేదు, అంటే ఫోకస్ వాళ్ళ మీదే ఉంటుంది అన్నది. స్క్రీన్ స్పేస్ బాగానే ఇస్తున్నారు, మరీ అంత తక్కువగా ఏం లేదు, బాగుంది. ఇంకొకటి మేడం, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట న్యూస్, దివి అమ్మ రాజశేఖర్ గారు అంటే ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి.
ఎక్కడ వెబ్సైట్లో ఆర్టికల్స్ వస్తున్నాయా? సో వాళ్ళు ఫైర్ పుట్టిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య. ఇంట్లో ఏం లేదు అలాగా, ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఈయన వెంట తన పడటమో తన వెంట తిన పడటమో, అది సోషల్ మీడియా చేస్తున్న ఒక చీప్ ట్రిక్. అంతేగాని మీరు చూస్తున్నారు కదా మామూలుగా ఇద్దరు క్లోజ్ గా మాట్లాడుకోవడం, క్లోజ్ గా ఉండడం ఏమనిపించట్లేదు. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అన్నాక ఇంకెవరు షేర్ చేసుకుంటారు? ఇద్దరు మాట్లాడుకోవాలి తప్పితే ఇంకా అంత క్లోజ్గా ఇంకెవరు లేరు కదా వాళ్ళిద్దరికి. అలా మీకు మీరు చెప్పుకుంటున్నారా? మీకు అనిపిస్తుందా అలాగా? మీకు అనిపిస్తుందా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండే కదా అంటారు, ఇంకా బాయ్ ఫ్రెండే కదా. మరి తన గర్ల్ కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్, ఇంకా దాంట్లో ఏముంది? మరి ఇలాంటి వార్తలు మీకు బాధించవా? బాధ ఏదా మేడం ఇలాంటి వార్తలు? మా ఆయన సంగతి నాకు తెలుసు, అక్కడ టీవీలో చూపిస్తుంది ఏంటో కూడా నాకు తెలుసు. ఏం బాధ అనిపించదు. అదంతా ఊరికనే ఈ గాసిప్పులు ఇవన్నీ. ఇప్పుడు పాపం సోషల్ మీడియా ఎలా బ్రతుకుతుంది, ఇలాంటివన్నీ చెప్తేనే కదా వాళ్ళకి కొన్ని వ్యూస్ అన్నీ వస్తే వాళ్ళ పేజెస్ కొంచెం ఎలివేట్ అవుతాయి. మామూలుగా మీకు ఎంతమంది మేడం? ఒక బాబు ఒక పాప? ఇద్దరు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 9th. ఓకే. హైదరాబాద్ అయినా మేడం లేకపోతే ఏమన్నా ఫారిన్లో చదివిస్తున్నారా? హైదరాబాద్లోనే పుట్టారండి ఇద్దరు. హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లోనే చదువుతున్నారు. అలాగా జనరల్గా ఇలాంటి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఫారిన్స్ లేదండి, మా పిల్లల్ని మేము ఎక్కడికి పంపించాం. చాలా వాళ్ళతో అంటే పిల్లలతో ఎలా ఉంటారు మేడం? మామూలుగా స్ట్రిక్ట్ ఫాదరా లేకపోతే ఫ్రెండ్లీ ఫాదరా? చాలా ఫ్రెండ్లీ ఫాదర్, అసలు స్ట్రిక్టే ఉండరు. నేనే చెప్తుంటాను, నాన్న ఇలా ఉండకు నాన్న, చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉన్నాను అంటే చదివి ఏం చేస్తారు అనే టైప్లో మాట్లాడతారు మా ఆయన. పర్లేదు వాళ్ళు ఎలా ఉంటే ఉండని అని చెప్పి ఉంటారు. చాలా రేర్గా వస్తుంది కోపం. సంవత్సరానికి ఒకసారి కోపడితే అదే ఆశ్చర్యం నాకు. ఓకే. మీరు కోపడినప్పుడు మిమ్మల్ని ఏమైనా తిడతారా? నన్ను తిడతారు. ఏంటి ఇలాగా మమ్మీలా బిహేవ్ చేస్తున్నావు అని, ఓల్డ్ మమ్మీస్లా బిహేవ్ చేయకు అని. మీరేమో స్ట్రిక్ట్ గా కొంచెం కంట్రోల్లో పెట్టాలని. స్ట్రిక్ట్ గా ఏమి ఉండను. ఇంకా వాళ్ళు ఏదైనా హోంవర్క్స్ ఏమైనా సబ్మిట్ చేయకపోతే అప్పుడు కొంచెం ఎగ్జామ్ టైంలో కొంచెం చెప్తాను, నాన్న చదవండి నాన్న. ఆ మాటకి ఈయనకి కోపం వచ్చేస్తుంది. చదవమని చెప్పడం కూడా కోపమే. ఎందుకు అలా హింసిస్తున్నావు పిల్లల్ని? ఒక 2 సార్లు చదవమ్మా అన్నట్టు, ఎందుకు అలా హింసిస్తున్నావు పిల్లల్ని? చదివిన వాళ్ళందరూ ఏంటి పెద్దవాళ్ళు అయిపోయారా ఏంటి అని, గొప్ప వాళ్ళు అయిపోయారా? చదవని వాళ్ళు చూడు అని చెప్పి ఎన్నో ఎగ్జాంపుల్స్ తెస్తారు. మొత్తం కంటెస్టెంట్ అందరూ బాగా పోటాపోటీగా ఆడుతున్నారా? ఆడుతున్నారండి, ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నారు. రాజశేఖర్ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆడటానికి వెళ్ళారు, ఈ కరోనా టైంలో అక్కడ సేఫ్టీగా ఉన్నారు. సో అది బాగా అనిపిస్తుంది. అంటే మామూలు ఏమన్నా కేవలం మామూలు బ్లైండ్గా వెళ్ళిపోయారు బిగ్ బాస్ హౌస్కి, లేకపోతే ఏమన్నా స్ట్రాటజీస్ చేసుకొని ఆల్రెడీ 3 సీజన్స్ చూశారు కాబట్టి ఇలా క్యాలిక్యులేటెడ్గా మనం వెళ్తే బిగ్ బాస్ విన్ అవ్వచ్చు అని ఏమన్నా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళారా? 3 సీజన్స్ తనేం చూడలేదు యాక్చువల్లీ. అది తెలుసు కాదు, 3 సీజన్స్ తెలియదు పాపం తనకి, తెలీదు. చాలా బ్లైండ్గా వెళ్ళిపోయారు. బయట సోషల్ మీడియాలో ఇంత ఉంటుందని కూడా తనకు తెలీదు. ఏ పిఆర్ టీమ్స్ ఏమీ పెట్టుకోకుండా స్ట్రైట్ అవే బ్లైండ్గా వెళ్ళిపోయారు. ఓకే. తనకి తన మీద నమ్మకం చాలా, అయినా ఇలా ఉంటుందని సిచ్యువేషన్ తనకు తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా సార్ కొన్ని బిగ్ బాస్ హౌస్లో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు, రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మొహం మీద చెప్పేస్తారు ఏమున్నా. అది మైండ్లో ఎక్కువసేపు పెట్టుకోలేరు, యాక్ట్ చేయలేరు కూడా. సో ఏదున్నా స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు. ఓకే, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. అంతేనా లేకపోతే ఏమన్నా ఫేస్ మాస్క్ లాంటిది? ఫేస్ మాస్క్లు ఉంటే ఆయన అలా చెప్పరు స్ట్రైట్గా, ఇంత ట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇన్ కేస్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటే. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు, బాగా ఆడుతున్నారు గేమ్ అన్నది మీరు చెప్తున్నమాట, బట్ ఎందుకని బయట అంత నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు?
మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ఇవన్నీ జనాలు పాపం ఎంతమంది సోషల్ మీడియా యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూజ్ చేయరు. సో ఇవన్నీ వాలంటరీగా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి తన మీద ఇలా నిందలేస్తున్నారు తప్పితే రియల్ ఆడియన్స్ విల్ బి దేర్ కదా. మా ఆయనకి రియల్ ఆడియన్స్ ఎప్పుడు మంచిగా ఓట్స్ వేస్తూ ఉంటారు. అంటే దానికి యాడానే ఇప్పటిదాకా ఆయన బిగ్ బాస్ హౌస్లోనే ఉంటున్నారు. అవును, ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఈయన ఎంత చేసినా ఈయన్ని ఎక్కడో నెగిటివ్ చూపించాలని ఏదైనా అంటే ఈయన ఆడే విధానం అందరికంటే కొంచెం చాలా బెస్ట్గా ఆడుతున్నారని నా అభిప్రాయం. సో ఇంకా ఈయన ఎలాగైనా డ్రాప్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో తెగ నెగిటివ్ కామెంట్స్. మీ ఇద్దరి మధ్య ఏదన్నా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా మేడం? నేను లైఫ్ లాంగ్ సార్ మీకు గుర్తుండిపోయే ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? ఇప్పుడు మా జర్నీ ఏమో 19 ఇయర్స్ అండి. డిసెంబర్ వచ్చిందంటే 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయా, వస్తాయి అనుకుంటున్నాను. 18 కంప్లీట్ 19. సో ఇన్ని ఇయర్స్ నేను ట్రావెల్ చేశాను ఆయనతోటి. ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ. బిగ్గెస్ట్ అంటూ ఇది లేదా అనేది బిగ్గెస్ట్ అనేది ఆయన ప్రపోజ్ చేయడమేమో. అసలు దాని గురించి మాట్లాడదాం. అసలు అనేది మా ఆయన నేను పెళ్లి చేసుకోవడం అదే బిగ్గెస్ట్. ప్రపోజ్ చేయడమా మ్యారేజ్ చేసుకోవడమా? ప్రపోజ్ చేసిందే పెళ్లి చేసుకుంటానని అన్నారు. బట్ మీకు ఏది బిగ్గెస్ట్ అనిపిస్తుంది రెండిట్లో కంపేర్ చేస్తే? ఆయన నేను ఈ 18 ఇయర్స్ ట్రావెల్ చేస్తాను చూడండి, అదే మోస్ట్ మెమరబుల్. మేడం ఈ 18 years లో మరి మీకు ఎప్పుడు కోపతాపాలు? చాలా చాలా గొడవ అనేది ఉంటుంది కదండి, గొడవలు అన్నీ. సార్ సీరియస్ అయితే మామూలు ఏమని తిడతారు మిమ్మల్ని? ఓ రేంజ్లో తిడతారు. తిట్టేస్తారా? మామూలుగా ఇంకా అక్కడ ఎక్కడున్నావు ఏంటి ఏం చూడరు, కోపం వచ్చిందంటే వాయించడమే. మీరు ఎప్పుడైనా సీరియస్ అయ్యారా మేడం సార్ మీద? నేను అవుతాను, కాకపోతే నేను సిచ్యువేషన్ చూసుకుంటాను. ఎక్కడున్నాము ఒక ఇంట్లో దొరికారంటే అవుట్. సార్ ప్లేస్ చూసుకోరు, కోప్పడేస్తారు. ఎక్కడ కోప్పడితే ఇంకా అక్కడే, ఇంకా ఆయనకి ఓ మిస్టేక్ అంటే అక్కడికక్కడ వాయించేస్తారు. మరి తర్వాత ఎవరు కాంప్రమైజ్ అవుతారు? మీరు? ఆయనే సారే కాంప్రమైజ్ అయిపోతారు, మీరు కాంప్రమైజ్ కారా? ఇంకా ఆయన కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అయిపోవాలి కదా. తను చాలా చైల్డ్ క్యారెక్టర్ అండి, అంతా చాలా చిన్న పిల్లోడు స్వభావం, అల్లరి పిల్లోడు ఎక్కువ. ఇప్పటికి కూడా అల్లరి ఎక్కువ చేస్తారు. సార్ మామూలు బేసిక్గా మీ ప్రపోజల్ ఎలా తీసుకొచ్చారు? అసలు ఫస్ట్ మీరు ఇద్దరు ఎలా కలిసారు? నేను ఇంటర్ అయిపోయింది, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎప్పుడు మార్చ్లో అయిపోయినాయి. సో నేను ఆనందం షూట్కి వెళ్ళాం మా కజిన్ తోటి. అక్కడ షూట్లో ఈయన 2 సాంగ్స్ చేస్తున్నారు. సో వెళ్ళిన ఫస్ట్ డే ఆయన వచ్చారు ఫస్ట్ డే. అప్పుడు నన్ను చూసారంట, నాకు తెలీదు చూసినట్టు. సో అలా మా కజిన్కి క్లోజ్ అవుతాను, ఇంకా నన్ను ఇలా పెళ్లి చేసుకుంటాను, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అన్నమాట. అప్పుడు ఆయన ప్రపోజ్ చేస్తారు, అంటే ఇలా పెళ్లి చేసుకుంటానని, డైరెక్ట్గా లవ్ యూ అలా ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్. చాలా నచ్చావు. అప్పుడు గ్రీన్ పార్క్ హోటల్కి తీసుకెళ్ళారు. నాకేమో అసలు నాకు సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా హోటల్లో కూర్చోబెట్టి. అంటే నేను మా కజిన్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకా ఆయన ప్రపోజ్ చేస్తున్నారు, నిన్ను చాలా బాగా చూసుకుంటాను. మేడం ఒకసారి క్లియర్గా చెప్పండి ఏమేమి చెప్పారు? అదే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మనం ఇక్కడ సెటిల్ అవుదాం, నేను చాలా బాగా చూసుకుంటాను, చెన్నైలో నాకు ఇలా ఇల్లది ఉంది అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ కన్విన్స్ అయ్యారు? దేనికి కన్విన్స్ అయ్యారు? మా మమ్మీని అడగండి అని చెప్పాను. అప్పుడు మా మమ్మీ దగ్గరికి, అంటే షూట్ అయ్యి ఒక 10 daysకి మా మమ్మీని కలిశారు ఇక్కడ లైఫ్ స్టైల్లో. అక్కడ మా మమ్మీని కన్విన్స్ చేశారనమాట, నేను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి మీ అమ్మాయిని అని చెప్పి వాళ్ళు చెప్పి.
దానికి ముందే మీకు ఉందా మేడం ఆ ఇంట్రెస్ట్ ఉండిందా, ఓకే చేసుకుందాం సార్? లేదు అంటే ఆయన మరి పాపం అంతగా అంత కన్విన్సింగ్గా నన్ను బాగా చూసుకున్నా. అప్పుడే నాకు నచ్చారు ఆయన. చాలా హార్డ్ వర్కింగ్, షూటింగ్ అది చూశాను. తన వే ఆఫ్ బిహేవియర్ అది చాలా బాగా నచ్చింది. ఇంకా మా మమ్మీకి చెప్పాను అనమాట, అమ్మ ఇలాగా ప్రపోజ్ చేస్తున్నారు అంటే, సరే మాట్లాడదాం అని చెప్పి. అప్పుడు ఇంట్లో వాళ్ళు వెంటనే ఓకే చేశారా మేడం? లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా, ఎందుకు అనే భయం కూడా ఉంటుంది కదా? చాలా అపోజ్ చేశారు, అంటే మూవీ ఇండస్ట్రీ అది ఇది అని. కానీ తన వే ఆఫ్ కన్విన్సింగ్, తన హార్డ్ వర్కింగ్ అంతా చూసుకొని ఇంకా ఓకే, ఎవరైనా మనల్ని కోరుకుని చేసుకునే వాళ్ళు సుఖపడతామని సామెత ఉందా? సో ఇష్టపడి చేసుకున్న వాళ్ళ దగ్గర ఇష్టంగా బాగుంటామన్నది. అవును అవును అవును, అదే ఉంది కదా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే గొప్పగా చూసుకుంటారు, అలాంటి వాళ్ళనే చేసుకోవాలి అంటే. సో అలా మేము ఆ సామెతకి మామూలుగా బేసిక్గా సార్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్, బాగా ఫినాన్స్ పరంగా స్ట్రాంగ్. ఇప్పుడు మూవీస్ లేకున్నా సరే ఫినాన్స్ పరంగా స్ట్రాంగ్. ఆయన అన్ని సాంగ్స్ చేశారు కదండి, ఇక్కడ ఉన్న మాస్ సాంగ్స్ అన్నీ ఆయనే కదా చేశారు. వెల్ సెటిల్డ్. సార్కి ఎవరు ఎక్కువ క్లోజ్ ఎవరు మేడం ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు క్లోజే, ప్రొఫెషనల్గా. పర్సనల్గా అంతేం లేదు. మామూలు ఏదన్నా సార్కి వెంటనే ఒక సలహా కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఫోన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సలహాలు తీసుకుంటారా? అది మీకు తెలియాలి. తీసుకోరా? తీసుకోరు. ఎంత సిచ్యువేషన్ ఉన్నా తీసుకోరా? ఏం సిచ్యువేషన్ ఉంటుందండి, ఆయన ప్రొఫెషనల్గా మంచి టెక్నీషియను, ప్రొఫెషనల్గా వాడుకుంటారు అంతే, ప్రొఫెషనల్ వైజ్గానే. ఇంకా మామూలు ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఏదో ఒక హెల్ప్ లేకపోతే సలహా కావాల్సిన వస్తుంది కదా, అలాంటివి నాకైతే ఐడియా లేదు. మరి తన్నే అడగాలి ప్రొఫెషనల్గా, తనకి ఎవరు క్లోజ్ నాకైతే తెలియదు. మీరు అంటే పక్కనే ఉంటారు కదా, మీకు తెలీదా మామూలు సార్కి ఎవరు క్లోజ్ అంటే? క్లోజ్ అంటే ఎవరు లేరండి, అంత మామూలుగా వెళ్తుంటారా మేడం? ఎవరన్నా ఇంటికి వెళ్ళి మీట్ అవుతూ ఉంటారు? బయట కనిపించినప్పుడు బయట ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు. ఎవరిని ఎక్కువగా కలుస్తారు సార్? దిల్ రాజు గారిని కలుస్తారు ఎక్కువ. ఇప్పుడు ఇండస్ట్రీ నుండి ఎలా ఉంది మేడం సపోర్ట్? సార్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది? ఎప్పుడు బాగుంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా చాలా మంచిగా వెల్కమ్ చేస్తారు మమ్మల్ని. బ్యాడ్గా అయితే ఏం చేయరు. బ్యాడ్ కానీ కాదు, ఇప్పుడు కనుమరుగవుతున్న కనుమరుగేమీ అయిపోలేదండి మేము ఇండస్ట్రీలో. అంటే డైరెక్షన్ పరంగా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఆయన ఓకే పీక్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పటికీ స్టిల్ కూడా చేస్తూనే ఉన్నారు ఆయన. అవి సినిమాలు బయటికి రాలేదు, కనుమరుగైతే ఇంకా అందరికీ తెలుసులోనే ఉన్నారు. ఇంకా లైమ్ లైట్లోకి రావడానికి బిగ్ బాస్కి వెళ్ళారు. మెయిన్ టార్గెట్ అదేనా? బిగ్ బాస్ మెయిన్ టార్గెట్ లైమ్ లైట్ కోసమేనా? లైమ్ లైట్ కోసం జనాలకి తెలియాలి అమ్మ రాజశేఖర్ అసలైన క్యారెక్టర్ ఏంటి అంటే. ఇంతకుముందు జడ్జిగా చేశారు, చాలా సీరియస్గా చేసేవాళ్ళు. సో అది కాదు అమ్మ రాజశేఖరు అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళారు. మరి ఇది వరకు ఉన్న అపోహని ఇప్పుడు క్లియర్ చేస్తున్నారా బిగ్ బాస్లో? ఇదివరకు అంటే చాలా స్ట్రిక్ట్గా కోపంగా ఉండేవాళ్ళు అన్న ఒక అపోహ ఉండేది. ఇప్పుడు జనాలకే తెలిసి ఉంటుంది ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని. మీకు వస్తున్న కమెంట్స్ ఏంటి మామూలుగా ఆయన గురించి? బాగా ఆడుతున్నారు అని. ఇంకా ఏమన్నా మామూలుగా సలహాలు కూడా ఏమన్నా ఇచ్చే వాళ్ళు ఉంటారు నాకా? సార్ ఇలా చేస్తున్నారు, ఇలా కాకుండా ఇంకోలా చేస్తుంటే బాగుంటుంది అలాంటివి? అలా ఏం లేదండి, అది గేమ్ ప్రకారంగా. ఇంకా గేమ్ అన్నాక ఆయన ఈరోజు ఇలా బిహేవ్ చేస్తారు, రేపు ఇంకోలా బిహేవ్ చేస్తారు. ఇంకా లోపల సిచ్యువేషన్ బట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు పాపం, ఏదో మాట్లాడుకోవాలి, ఆ పాయింట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసేస్తారు. దాన్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు. ప్యాంట్కి బత్తాలు పెట్టుకున్న అది ఏంటో మరి
అది కూడా చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రతిదీ పాయింట్ అవుట్ అవుతుంది. ప్యాంట్కి ఎవరు బత్తాలు పెట్టుకోరా ఏంటి, కామెడీ అనుకోండి. ఇవాళ ప్రభాస్ గారి పుట్టినరోజు మేడం. ఇది ఆయన కెరీర్లోనే ఫస్ట్ సాంగ్ సార్ చేశారు. మరి అంత అఫెక్షన్ ఉన్న ప్రభాస్ గారికి ఒక్కసారి విషెస్. అసలు ఏం గుర్తుంటూనే ఉన్నా ఆయనకి. అమ్మ రాజశేఖర్, అమ్మ రాజశేఖర్. సో అమ్మ రాజశేఖర్ తరపున నేను విష్ చేస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి ప్రభాస్ గారికి. ఇది మీకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మామూలుగా సెట్స్లో కలిసారా మేడం అప్పుడు ప్రభాస్ గారిని? లేదు, మా అమ్మాయి ఫంక్షన్కి వచ్చారు కదా, సో అప్పుడు మాట్లాడాను. ఏం మాట్లాడారో అడగద్దు, గుర్తులేదు నాకు. మెమొరీ ఎప్పుడండి 18 ఏళ్ళ క్రితం మాట్లాడాను. అదేం అంటే ఏంటంటే నమస్తే అంటే నమస్తే అంతేనా, అంతే. మీరు ఎక్కువగా ఏ హీరోతో మామూలుగా ఎక్కువ మాట్లాడింది? నేను రవితేజ గారితో ఎక్కువ మాట్లాడాను. షూటింగ్ అప్పుడు కూడా సెట్స్కి వెళ్ళాం. మా అమ్మాయి బర్త్డేకి వచ్చారు, మళ్ళీ చెన్నైకి వచ్చారు. నితిన్ గారితో కూడా బాగా మాట్లాడాను, అంతే. ఇప్పుడు మామూలుగా ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా సంతోషం. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? మంచిగా తన కెరియర్ గ్రాఫ్ చాలా మంచిగా పెరిగిపోయింది. హైలో ఉన్నారు. మా ఆయనకి ఏదైనా సాంగ్ మళ్ళీ పిల్లండి సార్. ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ తోటి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా సార్ టాలెంట్ ఉన్న పర్సన్కి ఎప్పటికీ కంపల్సరీ ఆ ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. హోప్స్ మళ్ళీ ఆయన కొరియోగ్రాఫర్గా అలాగే డైరెక్టర్గా మళ్ళీ బిజీ అయిపోవాలి, మా అందరి ముందుకు అతి త్వరలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్లో కూడా ఆయన టఫెస్ట్ ఫైట్ ఇస్తున్నారు అందరికీ. అండ్ హోప్ సో ఈ సీజన్ ఆయన విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ పబ్లిక్ యూ కెన్ టెల్ ఎనీథింగ్. సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ అమ్మ రాజశేఖర్ గారికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నానండి ఆయన తరపున. థ్యాంక్ యూ. అనుకున్నానమ్మా, అమ్మకు ఆస్తి లేనందుకు 2 అబ్బాయిలను ఇచ్చాడు దేవుడు, 2 పాకలు వస్తారు మా ఇంటికి, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కట్నాలు నన్ను మా ఆయన కట్నం తీసుకోకుండానే చేసుకున్నాడు ఫ్రీగానే. అలాగే మా పిల్లలకు కూడా వస్తే మేము ఒక విలువతో ఉండేది ఒక కుటుంబం అవుతుంది అని నిజంగా కథలే కన్నామమ్మా. ఏ దిగులు లేదు, మాకు ముసలోళ్ళు లేరు, ముత్తకోళ్ళు లేరు, కొన్ని వాళ్ళకన్నా పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి రెస్పాన్సిబిలిటీ, అవి లేవు. ఆడపిల్ల లేదు, మనం ఎక్కడ తలంచక్కర్లా చేయి చాపక్కర్లేదు. మనం ఇప్పటి వరకు కష్టం పడ్డాం, పిల్లల్ని పెంచుకున్నాం, విలువలతో పెంచాం, వాళ్ళే మనకి ఇస్తారు. విలువతో పెంచితే ఆ బిడ్డే మనల్ని చూస్తాడు రేపొద్దున. మేము